రోజు గడవకపోతే రోజు మన పని లేకపోతే రోజే గడవదు మనం నడుస్తుందా? చాలా మంది రోజు కూలీలు ఉన్నాం మీరు. అట్లా మనకి ఈరోజు పనే నడవకపోతే ఇల్లే నడవనే ఒక పరిస్థితిలో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మన జియాగూడ మార్కెట్ మన మేకల మండి ఏదైతే బంద్ చేసిండ్రో దానికి నిరసనగా ఇక్కడికి వచ్చిన మార్కెట్ సంబంధించిన మా అన్నలకి మా తమ్ములకు నాతో పాటు ఇక్కడికి వచ్చిన జీవన్ గాని మా తమ్ముడు శ్రీనివాస్ కే గాని అందరికీ పేరు పేరున నమస్కారాలు. అనగనగా ఒక రోజు ఒక రాజుకి ఒక కళ వచ్చిందంట. కళలు ఏమొచ్చింది? రాజ్యంలో ఉన్న మనుషులందరూ కుక్కల్లాగా అరిస్తే మంచిగా ఉండని కళ వచ్చిందంట ఆయనకి. ఆ కళ ఆయన మరో రోజు బయటకు వచ్చి ఆయన మంత్రులకి ఆయన సేనాధిపతులకు చెప్పిండంట, రాజ్యంలో మనుషులందరూ కుక్కల్లాగా అరిస్తే ఎంత మంచిగా ఉంటది అని అంటే ఆ యొక్క మంత్రులు సేనాధిపతులు రాజ్యం మీద పడి మనుషులందరినీ కూడా కుక్కల్లారుమని బెదిరించిండ్రంట, కుట్టడం మొదలు పెట్టిండ్రంట. ఈ రోజు ముఖ్యమంత్రి యొక్క మూసి పని చూస్తుంటే కూడా నాకు గట్లనే అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారికి ఏదో ఆలోచన వచ్చింది. ముఖ్యమంత్రికి ఏం ఆలోచన వచ్చింది? ఈ మూసిని ఏదో ఒకటి చెయ్యాలి, దీనివల్ల మనం మంచిగా అవుతుందని కాదు, ఆయనకు పేరు వస్తుందని, ఆయనకు పేరు రావాలి. మూసిని మంచి చేస్తే ఏదో రాజకీయంగా లబ్ధి కావాలి, దీనివల్ల వేలాది జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదన్న ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కనిపిని కలుషితం, ఎప్పుడు మన జియాగూడ మార్కెట్ లో ఎప్పుడు అలా కలవని ఒక కాలుష్యమే గాని ఇప్పుడు అధికారులకు కనిపిస్తున్నదంట. జియాగూడ మార్కెట్ ఎంత చరిత్ర ఉన్నది. ఆ కాలంలో మా తాత ముత్తాతలు కూడా ఇంట్లో దావత్ అవుతుందంటే కూడా ఏడుకొచ్చి తీసుకుంటుంది గోష్. హైదరాబాద్ లో ఎవడన్నా దావత్ అయిందంటే ఏడుకొచ్చి తీసుకొస్తారు గోష్. రేపేళ్ళుండవు మార్కెట్ లో ఎవరికైనా గోష్ కావాలంటే ఈడికి వచ్చి తీసుకుంటారా? తీసుకోరా? ఈడ సంబంధించింది ఆరికట్క సమాజం ఒకటే కాదు సోదరులారా. ఇప్పుడే మా తమ్ముడు అన్నట్టు మైనార్టీ సోదరులు ఉన్నారు, ఆరికట్క సోదరులు ఉన్నారు, కుర్మ సోదరులు ఉన్నారు. ఊర్లలోకి వెళ్ళి మా చేవేళ్ళ వికారాబాద్ తాండూర్లకి వెళ్ళి కూడా గొర్రెలు తీసుకొచ్చి ఏడు అమ్ముతాం. ఇన్ని జియాగూడలు అమ్ముతామా? చాలా మంది అడుగుతున్నారు ఎందుకు హైదరాబాద్ లా మార్కెట్ లా పైసలు తక్కువైనాయి, ప్రభుత్వానికి ఎందుకు పైసలు వస్తలేవంటే ఒక్క చిన్న ఉదాహరణ ఇగో ఈరోజు ఇది చూపిస్తా. ఇది చూపిస్తా. అసలు ప్రభుత్వం నడుపున వాళ్ళకి ధమాకున్నదా లేదా అని అడుగుతున్నా. అసలు మీకున్న ధమాకా కోపిడిల్లది మీకు ఏమన్నా పెండ నడుస్తున్నదా ధమాకా అని అడుగుతున్నా. మీ దగ్గర 200 కోట్ల రూపాయలు నెలకొస్తున్న మార్కెట్ ని బంద్ చేస్తాడు ఎవడో బుద్ధున్న గాడిదిగాడు ఎవడన్నా బంద్ చేస్తాడు అంటున్నా నేను. ఎందుకు ప్రభుత్వం డబ్బులు వస్తలేవంటే ఇందుకే డబ్బులు వస్తలేవు. ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి ప్రభుత్వం కాడ పైసలు వెళ్తలేవు. వేలాది జీవితాలు ఇక్కడ ఆధారపడి లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడిన మార్కెట్లు బంద్ చేస్తారా? మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? మీరు రాష్ట్రం నడుపుతున్నారా, కామెడీ షో నడుపుతున్నారా అని అడుగుతున్న ముఖ్యమంత్రి గారు. కనీసం మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు? మీరు జియాగూడ మార్కెట్ బంద్ అయితే హైదరాబాద్ లో మీకు గోష్ ఏడికెళ్ళేవాలి, గవే కల్తీ గోష్ అమ్మాలనా? గవే కల్తీ గోష్ అమ్మాలనా? వారాలు నెలల తరబడి గోష్ అమ్మాలనా అని అడుగుతున్నా నేను. కమర్షియలైజ్ స్లాటర్ హౌస్ లేకపోతే మీరు ఏడికెళ్ళి తెస్తారు గోష్ అంటున్నా. మీరు తినే గోష్ కూడా మా స్లాటర్ హౌస్ దగ్గర కట్టేది ముఖ్యమంత్రి గారు. తింటారు, మీరు తినేది కూడా తింటారు. మీరు తినరా? మీరు కనీసం ఆలోచన చేయాలి. అందుకే చెప్తున్న అధికారులకు కూడా చాలా నేను మా దగ్గర కూడా ఇదే అరాచకం మొదలు పెట్టి 10,000 ఇల్లులు గుంజుకుంటారట. 10,000 ఇల్లులు గుంజుకొని ఆడ మూసి కడతా అంటున్నాడు. ఈ రోజు 100 సంవత్సరాల నుంచి మార్కెట్ ఈడ ఉన్నది. ఈ రోజు కొత్త కట్టిన మార్కెట్ కాదు కదా, 100 సంవత్సరాల నుంచి ఈడ మార్కెట్ ఉన్నది. నిజాం ప్రభు ఒక సర్కార్ నుంచి ఈడ నిజాం సర్కార్ అప్పటి నుంచి ఈడ మార్కెట్ ఉన్నది కదా. అప్పటి నుంచి మూసిలా కలుస్తుందా లేదా? మీకు కళ్ళు కనిపిస్తలేవా? మమ్మల్ని అడుగుతలేరా కొత్త మార్కెట్ కట్టిమని చెప్పి? మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మంచి చేయాలంటే కొత్త మార్కెట్ కట్టించి ఇగో మా ఇవన్నీ ఉన్న స్లాటర్ రోజులు పట్టి. కానీ అది చేత కాదు, కానీ ఉన్నోళ్ళుగా పనికి రాకుండా వచ్చి ఇవన్నీ కూడా ఆపి కూర్చున్నారంట. ఇవన్నీ ఆపి కూర్చున్నారు. ప్రభుత్వానికి ఉన్న పెద్దలు కూడా చెప్తున్నా, మూసీలో మీరు ఈ రోజు మా జియాగూడ మార్కెట్ బంద్ చేసి అయిపోయిందా? మూసి సాఫ్ అయిందా? మూసి తాగుతారా నీళ్ళు కిందికి పోయి? మళ్ళీ మా మార్కెట్ యార్డ్ బంద్ చేసి మీరు ఇప్పుడు నీళ్ళు మూసి అంతా సాఫ్ చేసిరా? ఇప్పుడే చెప్తున్నాడు మా మగ ఈ డంపింగ్ ఎల్లగోతున్నది ఈ డంపింగ్ అన్ని కాలనీ చుట్టుపక్కల డ్రైనేజ్ ఏడిపోతున్నది. డ్రైనేజ్ కూడా మీ ఇంట్లో పెట్టుకుంటుందని చెప్పండి. నేను కూడా చాలా సాఫీగా చెప్తున్నా. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఈడికెళ్ళి మీరు మార్కెట్ ఓపెన్ చేసుకుంటారా, మున్సిపల్ ఆఫీస్ పోతారా అని మీరు ఒక కార్యక్రమం వేసుకున్నారు, మీరు వేసుకోండి. కానీ నేను అధికారులకు కూడా చెప్తున్నా, ఆదివారం లోపలిట మీరిట మార్కెట్ తెలవలేదనుకో
సోమవారం జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందర వచ్చి మేము కటింగ్ చేస్తాం. జై కార్తీక్ అన్న! జై కార్తీక్ అన్న! చేద్దామా? ఆదివారం లోపలిట మీరిట మార్కెట్ తెరవకపోతే ఆదివారం లోపల కానీ సోమవారం పొద్దుగాల కటింగ్ మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందల్లే పీటలు పట్టుకోరండి, కత్తులు పట్టుకోరండి, కట్టైన ఏటలు పట్టుకోరండి, ఆండే కొడదాం. ఆండే కొట్టి జిహెచ్ఎంసీ ఆఫీస్ లో మంచుతాం. ఎన్ని రోజులు మీరు ఇట్లా ఓపెన్ చేయకుండా అన్ని రోజులు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందరనే మేము కటింగ్ చేస్తాం. ఎంతమంది పోలీసులు పెడతారు? ఎన్ని రోజులను పెడతారు? బుద్ధి జ్ఞానం ఉండాలి. వేల వ్యాధి పశువులు వస్తాయి. పశు పట్టుకున్న పరిస్థితి ఏంటి అంటే బయట మార్కెట్ పోయి తక్కువ అమ్ముకోవాలన్నా, మా రైతులు బయట మార్కెట్ పోయి తక్కువ అమ్ముకోవాలన్నా, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ లేబర్ పనులకు పోవాలన్నా, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఎంత దిగాలి మిమ్మల్ని? ఏం చేయాలి? ఏమైనా చేసే పనికి ఇంత అర్థం పడదాం ఉండాలి. काम करे तो कुछ थोपड़ी से काम करना, घुटने से काम नहीं करना. ఇలా చేసే పనులన్నీ గుట్నే से పాటు చేసినట్టే పనులు ఉన్నాయి. అందుకే చెప్తున్నా మీరందరూ ధైర్యంగా ఉండండి. జియాగూడ మార్కెట్ అంటే ఒకటి కార్వాన్ సంబంధించింది కాదు, ఇది హైదరాబాద్ సంబంధించిన ఆస్తి, తెలంగాణ సంబంధించిన ఆస్తి. ఇక్కడ దెబ్బ పడ్డదంటే హైదరాబాద్ దెబ్బ పడ్డట్టే, ఊర్లలో మా వాళ్ళందరూ కూడా దెబ్బలు పడ్డట్టే. ఈ మార్కెట్ తెరవాల్సిందే, మళ్ళీ నడవాల్సిందే.